హాయ్ అండి. ఎప్పుడూ చేసుకునే మామిడికాయ చిత్రాన్నం, మామిడికాయ పులిహోరలా కాకుండా ఈ విధంగా ఒకసారి ఈ మామిడికాయ మసాలా చిత్రాన్నాన్ని ట్రై చేసి చూడండి. ఇందుకోసం కుక్కర్లోకి 1.5 కప్పుల వరకు రైస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మామిడికాయని తీసుకొని తొక్క తీసేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు అలాగే మినపప్పు వేసుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇందులోకి నువ్వులు, ఆవాలు కూడా వేసుకొని అన్నీ బాగా రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని చల్లార్చుకొని జార్లోకి వేసుకోవాలి. చూడండి, మన రైస్ను కూడా ఇప్పుడు మనం బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి పుట్నాలను కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి పల్లీలను కూడా వేసుకొని పల్లీలని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడాక పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించాక ఇప్పుడు ఇందులోకి మామిడికాయ తురుము కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా వేయించుకున్నాక ఇప్పుడు మనం ఈ మామిడికాయ మసాలాని రైస్లోకి వేసేసుకొని అలాగే వేయించిన పల్లీలను కూడా వేసుకొని రైస్కి అంతా ఈ మసాలా బాగా పట్టే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ మసాలా చిత్రాన్నం రెడీ.